మా యూట్యూబ్ ఫ్యామిలీ ముందు వీడియో చూసారా లేదా? చూడకపోతే ఇంకా వెళ్ళి చూడండి. మేమైతే పొద్దున్నే బయలుదేరి ట్రైన్ ఎక్కి ఎక్కడికి వచ్చామంటే శ్రీశైలం అయితే వచ్చాం. అనుకోకుండా రాత్రి అనుకుని బయలుదేరిపోయాము. నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి ఎక్కాను. మా హస్బెండ్ అయితే 5:30కి గుంటూరులో కలిశారు. ఇంకా మొత్తానికి మేము శ్రీశైలం అంటే మార్కాపురం దాకా ట్రైన్ అయితే ఎక్కి వచ్చాము. అక్కడ నుంచి ట్రైన్ చూసారా, రైల్వే స్టేషన్ శ్రీశైలం గురించి ఇలా రాశారు. ఇంకా బయటకు వచ్చి ఆటో బస్ స్టాండ్కి మాట్లాడుకున్నాం. ఒక పర్సన్కి వచ్చేసి 30 రూపీస్ అంట. చూసారు కదా, ఇది మార్కాపురం స్టేషన్, రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మేము ఆటోలో బస్ స్టేషన్కి వచ్చేసాం. బస్సు అయితే శ్రీశైలం బస్సు ఎక్కాము. ఇక్కడ నుంచి స్టార్టు. కొన్ని ఇక్కడ మీ సీనరీ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా అనుకున్నాము. కొండ పైన చూశారు కదా, ఒక షాడో లాగా మేఘాల షాడో అయితే ఇక్కడ పడుతుందంట. నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇది మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇంకా శ్రీశైలం చూసి వీడియో ఇలా పార్ట్గా వస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ స్టే చేసామని చెప్పేసి వీడియో వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి. ఇప్పుడైతే చూసారు కదా, మీకు కొండల మీద షాడో ఏదైతే ఉందో అది నేను ఫస్ట్ నుంచి ఒక ప్లాంట్స్ గ్రీనరీ ఉన్నాయేమో అనుకున్నాను. తీరా చూస్తే ఫస్ట్ టైం నేను ఇలా చూడటం. అక్కడ చూసారు కదా, ఆ షాడో అంతా మేఘాల నీడంట. నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఇది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఫుల్ వీడియో నాకెంతో నిద్ర వచ్చింది. 4కి లేసి బయలుదేరాం కదా, అదంతా ఆపుకుని దారి పొడుగుతా ఇలా వీడియో తీసుకుంటూనే వచ్చాను. పిచ్చి అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియోస్ అయితే తీశాను. ఇలా చాలా చోట్ల మేఘాలు నేనైతే కప్పి ఉంది. ఈ ఫస్ట్ టైం చూడటం నేను. మీరు కూడా ఫస్ట్ టైమా? మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి. శ్రీశైలం వెళ్ళలేని వాళ్ళు తప్పకుండా వెళ్ళాల్సింది. ఎందుకంటే ఈ దారి పొడుగుతా కొండలు ఉంటాయి, భలే ఉన్నాయండి. ఇది ఇసుకో తెలియట్లేదు, కొండ రాళ్ళో తెలియట్లేదు. చాలా చూడటానికి చాలా బాగుంది. చూసారు కదా, కత్తులకి వెళ్ళి షార్ప్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఘాట్ రోడ్డు 50 కిలోమీటర్స్ ఓన్లీ ఘాట్ రోడ్డే. అసలు నల్లమల్ల దట్ట అడవుల్లో ప్రయాణం అంటే ఎలా ఉండిద్దా అనిపించింది. అసలు నేను ఆ బస్సులోనే కూర్చోలేకపోయాను. అంత జర్నీ, అంత టైం పట్టింది. ఘాట్ రోడ్లో చాలా భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా జంతువులు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోకి ఫస్ట్ లైక్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అసలు అనుకోలేదు మా పెళ్లి రోజున శ్రీశైలం వస్తానని. రాత్రి అనుకుని బయలుదేరిపోయాం. ఇలా చిన్న వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చూడండి.